ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనము తరువాయి భాగం. అగ్ని నుంచి రక్ష. గోపాలకృష్ణుడు గోపాలకులు ఆటలాడుకుంటున్నారు. గోవులు పచ్చికలు మేస్తూ బృందావనం దాటి వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించాయి. ఆ సమయంలో ఆ అడవిలో భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ వేడిగాలి సోకేసరికి ఆవులు భయంతో కంపించిపోయి అరవటం మొదలుపెట్టాయి. క్రమక్రమంగా ఆ కార్చిచ్చు వృద్ధి కావటం మొదలుపెట్టింది. గాలి తీవ్రంగా వీస్తూ ఉండటం వల్ల ఆ అగ్నిజ్వాలలు చెలరేగి గట్టు చెట్టు అనక అడవి అంతటా నిండి మిన్నుముట్టింది. ఆ దారుణ దావానలం చూసి గోపాలురు తల్లడిల్లిపోయారు. మార్గాంతరం లేక వారంతా శ్రీకృష్ణుని దగ్గరకు చేరి ఇలా ప్రార్థించారు. కృష్ణ, అదిగో దావాగ్ని విజృంభణం చూడు. మంటలు పొగలు చెలరేగిపోతున్నాయి. నీకు ఆప్తులైన వారికి ఆపదలు కలుగుతాయా? మేము అగ్నులము, నీవు ఈశ్వరుడవు. విపన్నులమైన మమ్మల్ని నీవే రక్షించాలి అని మొరపెట్టేసరికి విశ్వరూపుడైన శ్రీహరి వారిని ఉద్దేశించి, నెచ్చెలులారా, మీరు కొంచెం సేపు కళ్ళు మూసుకోండి, నేను ఇంతలో అగ్నిని అణిచివేస్తాను అన్నాడు. వారు అలాగే చేశారు. కృష్ణుడు ఆ దావాగ్నిని పట్టుకొని సవిలాసంగా మృంగివేశాడు. కృష్ణుని యోగమాయా ప్రభావం చేత అగ్ని మ్రగ్గిపోయింది. వారు కళ్ళు తెరిచేసరికి ఎక్కడా కార్చిచ్చు కనపడలేదు. అడవిలో కృష్ణుడు చేసిన విచిత్రాలను గోపాలకులు ఇళ్ల దగ్గర ఉన్న వృద్ధులకు కాంతలకు వివరంగా చెప్తే వారంతా కృష్ణుడు సామాన్య మానవుడు కాదని, ఏదో కార్యాంతరం మీద భూలోకంలో అవతరించిన దైవమని భావించి పరమానందం పొందారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆహ్వానించగా ఒకసారి కస్తూరి గారు భారతదేశము ఈశాన్య ప్రాంతాల పర్యటనకు వెళ్ళారు. షిల్లాంగ్ మేఘాలయాలలో సమావేశానికి ఎక్కడెక్కడి పట్టణాల నుంచి పల్లెల నుంచి సాయి భక్తులు వచ్చారు. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ పర్వత ప్రాంతాలన్నీ భజనలతో నిండిపోయాయి. లోయలన్నీ ఓంకారాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. అరుణాచల ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ కల్నల్ కేఏ రాజా ఆ రాష్ట్ర రాజధాని తేజ్పూర్ రమ్మని కస్తూరి గారిని ఆహ్వానించారు. అక్కడ రాజభవన్లో సమావేశం ఏర్పాటైంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానంపై అక్కడికి అధికారులు, అనధికారులు, మిలిటరీ అధికారులు చాలామంది వచ్చారు. కస్తూరి గారి ప్రసంగం అనంతరం కల్నల్ రాజా గారు తాను కొన్ని సంవత్సరాల నుంచి భగవాన్ సత్యసాయిలోని దివ్యతత్వాన్ని దర్శించి ఆయనను ఆరాధిస్తున్నానని, తాను సాయి భక్తున్ననే అంటూ ఆయన తన ప్రసంగంలో రాజభవన్ దగ్గర జరిగిన ఒక సన్నివేశాన్ని వివరించారు. ఆ రాజభవన్కు ఆనుకొని ఉన్న ఖాళీ ప్రదేశంలో చాలా పెద్ద వెదురు బొంగులు నిలిపియున్న అడితి ఉంది. దాని చుట్టూ నేపాలీ పనివాళ్ళు గుడారాలు వేసుకొని ఉన్నారు. ఒకనాడు అకస్మాత్తుగా ఆ వెదురు బొంగుల అడితి నుంచి నిప్పు అంటుకొని మంటలు లేచాయి. ఆ వెదురు కర్రలు బాగా ఎండి ఉండటం వల్ల పెద్ద పెద్ద శబ్దాలతో ఆ మంటలు ఆకాశానికి లేచాయి. ఆ ప్రేలుడి శబ్దాలు భయోత్పాతం కలిగించసాగాయి. అప్పుడు కల్నల్ ఇంటి వద్ద లేరు. ఆయన భార్య మేడ మీద వరండాలోకి వచ్చి ఆ మంటల్ని చూసి భయభ్రాంతులయ్యింది. నేపాలీల గుడారాలన్నీ బూడిదైపోతాయని ఆమె ఎంతో ఆందోళన చెందింది. ఒక్కసారిగా ఆమె సాయిబాబా సాయిబాబా అని అరవసాగింది. ఇలా చెప్తున్న కల్నల్ రాజా కంఠం రుద్ధమైపోయింది. ఆ తర్వాత ఏం చెప్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు కల్నల్ ఇలా అన్నారు. ఆశ్చర్యకరంగా సరిగ్గా 5 సెకండ్లలో మంటలు చల్లారిపోయాయి. 1 డజను ఫైర్ ఇంజన్లు కూడా ఆ మంటల్ని అంత త్వరగా ఆర్పగలిగేవి కావు. తర్వాత అందరూ వెళ్ళి చూశారు. మంటలు చివరిదాకా వెళ్ళిన గుర్తుగా భూమికి 18 అడుగుల ఎత్తులో ఉన్న ఆ వెదురుకర్రల చివరి భాగాలు నల్లగా మాడిపోయి ఉన్నాయి. మా శ్రీమతి ప్రార్థనకు శ్రీ సత్యసాయి బాబా వారు వెంటనే సమాధానం ఇచ్చినట్లుగా అనిపించింది అన్నారు.
అది 1959 సంవత్సరం జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటల సమయం. అప్పుడు శ్రీ సత్యసాయి బాబా వారికి 104.5 డిగ్రీల జ్వరము హఠాత్తుగా వచ్చింది. స్వామి దగ్గర కూర్చున్న భక్తులు గాబరా పడ్డారు. ఒక 5 నిమిషముల తర్వాత స్వామికి జ్వరము 99 డిగ్రీలకు తగ్గింది. ఆ విధంగా ఆకస్మికంగా ఉష్ణోగ్రత పెరగటానికి, వెంటనే తగ్గటానికి గల కారణం ఎవరికీ తెలియలేదు. ఆ రాత్రి 9:30 మేడ మీద వెన్నెల భోజనాల సమయంలో బాబావారు విందులో పాల్గొన్న ఒక భక్తుని చేరి, రేపు నీవు ఇంటికి పోయినప్పుడు ఇకపైన నిప్పు దగ్గర ఎక్కువ జాగ్రత్తగా ఉండమని మీ తల్లితో చెప్పు. ఎప్పుడూ ఆమె వెంటనే ఉండి కష్టాల నుంచి కాపాడతానని చెప్పు అన్నారు. అప్పుడు అక్కడ చేరిన భక్తులు ఆశ్చర్యపడి ఆ విషయం ఏమిటో చెప్పమని బాబావారిని అడిగారు. అప్పుడు స్వామి, ఇతని తల్లి తన చుట్టూ నూనె దీపాలు పెట్టుకొని పూజాగృహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చీరకు నిప్పంటుకున్నది అని చెప్పారు. అది విన్నవారు స్వామి అనుజ్ఞతో ఆమెకి ట్రంకాలు చేశారు. ఆమె ఫోన్ దగ్గరికి వచ్చింది. అప్పుడు బాబావారు ఆమెతో మాట్లాడుతూ తాను అనుగ్రహంతో మంటలు చల్లార్చిన విషయము తెలిపి ఆమెను ఊరడించారు. అప్పుడు ఆమె, స్వామి, మంటలు చల్లార్చే సమయంలో తమ చేతులు ఎంత ఖాళీ ఉంటాయో కదా అని అడిగింది. దానికి బాబా, లేదమ్మా, నా చేతులు కాలలేదు, కానీ జ్వరం హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు. ఆ విధంగా భగవాన్ బాబా తమ భక్తురాలికి అగ్ని నుంచి రక్షణ కలిగించారు. కాలిఫోర్నియాలో సత్యసాయి సొసైటీ ఆఫ్ అమెరికా, సత్యసాయి పుస్తక కేంద్రం, సాయి ఫౌండేషన్, సన్సెట్ వేల్వాడ్లో సాయి ఫౌండేషన్ శాఖ, సాయి నిలయము, వీటన్నింటినీ ఇంద్రాదేవి నిర్వహిస్తున్నారు. వీటన్నింటికీ ప్రధాన కార్యాలయం మెక్సికోలోని టెకేటోలో ఉన్నది. ఒకసారి ఒక భయంకరమైన కార్చిచ్చు చెలరేగి అమెరికా, మెక్సికోలలో వేలాది ఎకరాల అరణ్యము, 3000 ఇళ్ళు తగలబడిపోయినాయి. ఆ మంటలలో అమెరికాలోనూ మెక్సికోలోనూ ఉన్న సాయి నిలయాలు దగ్ధమైపోతాయి అనుకున్నారు. మంటలు అతి వేగంగా ప్రజ్వరిల్లినాయి. అక్కడ గుడారాలలో ఉన్నవారు అన్ని వస్తువుల్ని వదిలివేసి కేవలం ప్రాణాలు దక్కితే చాలనుకొని కార్లల్లో ఆ కొండ శిఖరానికి చేరుకొని ఒక ఇంటిలో తలదాచుకొని బాబావారిని ప్రార్థిస్తూ 4 గంటలు గడిపారు. ఆ పర్వతం 4 మూలలా మంటలు చెలరేగాయి. మంటలు చల్లారిన తర్వాత అంతా తిరిగి వచ్చి చూశారు. సాయి నిలయం మాత్రం ఎప్పటి వల్లే ముచ్చట గొలుపుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ధ్యానపు గదిలో తివాసీ తెల్లదనం కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ బాబావారు అక్కడే ఉన్నారని అందరికీ అనిపించింది. ఆ మంటలు చెలరేగినప్పుడు ఇంద్రాదేవి చికాగోలో భగవాన్ బాబా గురించి ఉపన్యసిస్తున్నది. ఆమె టెలివిజన్లో ఆ మంటలను చూసింది. తన యోగా ఫౌండేషన్ సంస్థకు 200 అడుగుల దూరంలో అరణ్యము, ఇల్లు కాలిపోతున్నాయని వార్తాపత్రికలలో చూసింది. అయినా ఆమె ఎంత మాత్రమూ చలించలేదు. అది భగవానుని సంస్థ. ఆ సంస్థను స్వామి తలుచుకున్నట్లే చేస్తారు. అది దహనం కావాలని స్వామి సంకల్పిస్తే అలాగే కానీ అనుకున్నది ఆమె. ఆమె నమ్మకానికి తగినట్లే ఆ సాయి సంస్థ చెక్కు చెదరక నిలిచి ఉన్నది. కొద్ది రోజుల అనంతరం అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి రమ్మని భగవాన్ బాబా వారి దగ్గర నుంచి ఆమెకి ఆహ్వానం అందింది. ఆమె మెక్సికో నుంచి పుట్టపర్తి వచ్చి అనంతపురం ఉత్సవం చూసి తిరిగి మెక్సికో వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి రూపమున్న బంగారు పథకాన్ని బాబావారు సృష్టించి ఆమెకిచ్చారు. ఇది గృహం కొరకు, గృహ భద్రత కొరకు, ఇకపై అగ్నిభయం ఉండదు అని వాత్సల్యంతో పలికారు భగవాన్ బాబా. ఒకసారి నందాది గోపకులు ఇంద్రయాగం చేయాలని సంకల్పించారు. అఖిల దర్శనుడైన కృష్ణుడు వారి అభిప్రాయం గ్రహించి మహేంద్రుని గర్వం హరించటం అవసరమని భావించాడు. మనకు గోరక్షణం అనేది ఉచిత కర్మ. మనం దాన్నే అనుష్ఠించాలి. ఆ కర్మను త్యజించి మరొక కర్మను గ్రహించడం మనకు శ్రేయస్సు కాదు. మన మందలో ఆ మేఘాలు వర్షించటానికి మహేంద్రునికి సంబంధం లేదు. ఇంద్రయాగార్థం సమకూర్చుకున్న సంబరాలను ఈ గోవర్ధన పూజకు వినియోగించండి అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు అందరికీ నచ్చాయి. ఆనందాలతో కృష్ణుడు తన శరీరం అమితంగా పెంచి పర్వతం మాదిరి విలాసంగా నిలబడ్డాడు.
గోపకులసిగిన పూజల్ని స్వీకరించాడు. గోపాలకులంతా ఆనందంగా ఆడారు, పాడారు. గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేశారు. మహేంద్రుడిదంతా చూసి తన పూజను నివారించిన కృష్ణుని పట్ల, తిరస్కారంగా వ్యవహరించిన యాదవుల పట్ల ఆగ్రహం పెంచుకొని మహామేఘాల్ని రేపల్లెకు పంపాడు. బృందావనమంతా ప్రళయకాల మేఘాలతో నిండిపోయింది. ఉరుములు మెరుపులతో, తీవ్రమైన వర్షధారలతో ఆ ప్రాంతమంతా క్రమంగా జలప్రయం కాసాగింది. ఆ పరిస్థితికి ఆ బాలగోపాలం కలవరపడ్డారు. వారిలో జ్ఞానవృద్ధులైన వాళ్ళు ఈ స్థితిలో తమ్ము రక్షింపగలవాడు కృష్ణుడేనని భావించి కృష్ణుణ్ణి శరణు వేడారు. భక్తవత్సలుడు, సర్వలోక రక్షకుడు అయిన శ్రీకృష్ణుడు వారికి అభయప్రదానం చేశాడు. యజ్ఞవరాహ స్వామి రూపములో భూమినెత్తిన ఆ స్వామి గోవర్ధన పర్వతాన్ని గొడుగు మాదిరిగా ఎత్తి గోపిక పరివారాన్నంతా దాని క్రిందకు రమ్మని పిలిచాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా, జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ శైలంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డా, నాకేలల్లాడుదు బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఈ బాలుడు చిన్నవాడు, కొండ పెద్దది. ఈ మహాభారాన్ని ఇతడు భరింపగలడా అని దీని క్రింద నిలవటానికి ఏమాత్రం సంశయించకండి. పర్వతాలు, సముద్రాలు, భూమి తిరగబడినా నా చేయి చలించదు. నిశ్చింతగా ఉండమని కృష్ణుడు వారికి ధైర్యం చెప్పాడు. ఆ విధంగా గోగోపగణమంతా కృష్ణుని రక్షణ పొందారు. 7 రోజులు గడిచాయి. మహేంద్రుని గర్వం అణిగిపోయింది. మేఘాలను వెనుకకు మరలించి ఇంద్రుడు బాలకృష్ణుని శరణు వేడాడు. అది వర్షాకాలం. పుట్టపర్తిలో ఒకరోజు సాయంత్రం ఆకాశమంతా కారు మేఘాలు కమ్మి కుంభవర్షం కురవడానికి సిద్ధంగా భీకరంగా ఉంది. అప్పుడు స్వామివారి అక్కయ్య వెంకమ్మ గారు ఇల్లు కట్టుకుంటున్నది. అందుకోసం మట్టితో పచ్చి ఇటుకలు తయారు చేశారు. ఇక మరునాటి ఉదయం వాటినన్నింటినీ పెద్ద బట్టీలలో కాల్చి ఇటుకలు తయారు చేయాలి. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ పచ్చి ఇటుకలన్నీ వరుసగా పెట్టి ఉన్నాయి. అప్పుడు కనుక వర్షం వస్తే ఆ ఇటుకలన్నీ పాడైపోయి మొత్తం మట్టి ముద్దలై చివరకు బురదగా మారిపోతుంది. ఏమి చేయాలో త్వరగా నిర్ణయించాలి. ఇంతలో పొరుగున ఉన్న ఒక వ్యక్తి గబగబా వెంకమ్మ గారి దగ్గరకు వచ్చి ఆ ఇటుకలన్నీ ఎండు చెరుకు ఆకులతో కప్పివేయమని సలహా ఇచ్చాడు. అప్పటికప్పుడు వాటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పుడు అతను తన మిత్రుడు చిత్రావతి నదికి అవతల ఒడ్డున ఉన్నాడని, అతడు కావలసినన్ని ఎండు చెరుకు ఆకుల్ని ఇస్తాడని చెప్పాడు. వెంటనే ఊళ్ళో మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అంతా ఆ ఎండుటాకులు తేవడానికి చిత్రావతి తీరానికి ఆందోళనతో బయలుదేరారు. సత్యం కూడా ఆ జనవాహినిలో చివరిగా ఉన్నాడు. చిత్రావతి ఇసుక మధ్యకు చేరగానే సత్యం ఒక్కసారి అందరినీ ఆగిపోమ్మని పిలిచాడు. వెంటనే సత్యం వెంకమ్మ గారి వైపు చూసి, వెంకమ్మ, వాన రాదు అన్నాడు. అంతే. మేఘాలు క్రమంగా విడిపోయాయి. సూర్యకిరణ కాంతులు ప్రసరించాయి. భయం పోయింది. స్వామి ఆ 1-2 మాటలు అని తన చిన్న అభయహస్తం పైకెత్తి వినీల ఆకాశం వైపు ఒక్క క్షణం ఉంచారు. అంతరిక్షంలోని వాయువు, మేఘాలు స్వామి ఆజ్ఞని శిరసావహించాయి. ఆ చెరుకు ఆకుల్ని తీసుకొనకుండానే ఆ ఊరి వారంతా శక్తి సంపన్నుడైన ఆ చిన్న దైవంతో ఆనందంగా ఇళ్లకు చేరుకున్నారు. అప్పుడు శ్రీ సత్యసాయి వయస్సు 13 సంవత్సరాలు. కూర్గ్ జిల్లాలోని మడికిరి అనే చోట సత్యసాయి బాబా వారు ఒక పెద్ద సమావేశంలో ప్రసంగించబోతున్నారు. ముందుగా కస్తూరి గారిని మాట్లాడమన్నారు. కస్తూరి గారు మైక్ ముందు నిలబడగానే దట్టంగా కమ్ముకున్న కారు మేఘాలను చూశారు. కొండలంతా దట్టమైన చీకటితో నిండిపోయి కుంభవృష్టి కురిసేలా ఉంది వాతావరణం. వానలో ఎక్కడ తడిసిపోతామేమోనని శ్రోతలు ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో కస్తూరి గారికి స్వామి చిన్ననాటిపై సన్నివేశం గుర్తుకు వచ్చి దాన్ని వివరించి చెప్పి స్వామి ఇక్కడుండగా వాన రాదు అనే ధైర్యం కలిగించారు. తరువాత స్వామి 1 గంట సేపు ప్రసాదం
ప్రశాంతంగా ప్రసంగించారు. 3 భజనలు పాటలు పాడారు. అప్పుడు స్వామి, నేను ప్రసంగించటానికి ముందు మీరంతా నేను వర్షాన్ని ఆపివేస్తానని కస్తూరి చేత హామీ ఇవ్వబడ్డారు. మీలో విశ్వాసం కలిగించటానికి ప్రయత్నించాడే కానీ తాను మాత్రం గట్టిగా నమ్మలేకపోయాడు. పాపం పిచ్చి కస్తూరి ఇంతసేపు వాన కురుస్తుందేమోననే భయంతో విచారంతో నన్ను ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నాడు. భగవంతునిపై దృఢమైన విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మహాదేవపేటలో వాన కురుస్తున్నది. ఇక్కడ వాన కురవటానికి ఇంకా 20 నిమిషాల వ్యవధి ఉంది. అంతవరకు ఇక్కడ వాన కురవదు అన్నారు. ఈలోపు ఆ జనసందోహమంతా సర్దుకున్నారు. ఆ తరువాత కుంభవృష్టి కురిసింది. కృష్ణావతారంలో ఒక్క గోవర్ధనగిరినే ఎత్తవలసి వచ్చింది. ఈ అవతారంలో అటువంటి గిరులనెన్నింటినో ఎత్తవలసి ఉంది అంటారు భగవాన్ బాబా. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.